కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేరు గోదావరి నదులను అనుసంధానం చేస్తూ గత టీడీపీ ప్రభుత్వం జగ్గంపేట మండలం రామవరం వద్ద నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి చెందిన లిఫ్ట్ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూతో కలిసి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ఏలేరు జలాశయానికి నీరును విడిచిపెట్టారు. అనంతరం గోదావరి జలానికి హారతి ఇచ్చి ఏలేరుకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు, ఎన్డీఏ శ్రేణులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన ఎంతో ఆలోచించి గోదావరి జలాన్ని మన ఏలేరు 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఏలేరుని నిండుకుండలా ఉంచాలనే ఉద్దేశంతో పురుషోత్తపట్నం పథకం నుంచి ప్రారంభించింది. గత ప్రభుత్వంలో గత 5 ఏళ్ళలో దీన్ని గాలికి వదిలేసి రైతులకి నీరు సరిగ్గా ఎన్నో ఇబ్బందులు చేశారు. ఆ ప్రభుత్వం రాగానే గత 5 ఏళ్ళలో కూడా ఈ పంపులు రామవరం ఈరోజు రామవరం ఎత్తిపోతల పథకం డెడ్ ఎండ్కి వెళ్ళిపోయిన ఏలేరు నిలబడి 3.3 టీఎంసీకి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు 5 ఇక్కడ ఈరోజు దీన్ని విడుదల చేయడం వల్ల రాబోయే ఒక వారం రోజుల్లో ఖచ్చితంగా విశాఖకి స్టీల్ ప్లాంట్కి తాగునీరునే కాదు రైతులకు కూడా ఇది ఏలేరు ప్రాజెక్టు కూడా అయితే ప్రతిపాడు జగ్గంపేట కాదు పిఠాపురం నియోజకవర్గాలు అన్నీ కూడా వాళ్ళకి రైతులకి సరిపోయే నీరు అందించగలమని అందరూ అనుకుంటున్నాం. ఖచ్చితంగా తాతయ్య గారు చెప్పినట్టు ఈ ప్రాజెక్టే కాదు ప్రతిదీ కూడా ఆయన ఆధ్వర్యంలో ఎందుకంటే తాతయ్య గారు ఎప్పుడు వ్యవసాయం మీద రైతుల మీద ఎక్కువ మక్కువ చూపించి ఆయన ప్రాజెక్టులు చదివించి ఆయన దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపించి ఆయన ఎక్కువగా ఈ ప్రాజెక్టుల కోసం రైతుల కోసం పోరాటం ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆయన చెప్పినట్టు అన్ని ప్రాజెక్టులు చూపించి రైతులకి అందరికీ అండగా నిలబడతాం. ఇది మా ఎన్డీఏ కొట్టిన ప్రభుత్వం యొక్క ప్రజల పట్ల ఉన్న